నేను అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి, మలి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నటువంటి చంద్రబాబు గారు ప్రకటించారు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 2014 సంవత్సరంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో దాదాపు 5 అంశాల మీద సంతకాలు పెట్టారు. అందులో రైతు రుణమాఫీ, అట్లా బెల్ట్ షాపుల రద్దు, ఇట్లాగా ఒక 5 దాకా సంతకాలు పెట్టారు. ఇప్పుడు అట్లాగే ఇవాళ కూడా జరుగుతుందనుకుంటే అది కాస్త జరగలేదు. మెగా డిఎస్సి ఏర్పాటుకి సంబంధించి సంతకము జరగలేదు, అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుది జరగలేదు. దాన్ని బేస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ ప్రారంభించారు. ఏమని, పెన్ను మిస్ అయిందా, లేకపోతే హామీ విస్మరించారా, అప్పుడే మర్చిపోయారని. నాకున్న అవగాహనతో నేను అనుకోవడం ఏంటి అంటే, ఇందులో వాస్తవంగా ఎవరు ధృవీకరించింది కాదు, తెలుగుదేశం ఎవరినిచ్చింది కాదు. నా అంచనా ఏంటంటే, ఇవాళ ప్రమాణ స్వీకారం, క్రిందసారి ప్రమాణ స్వీకారం చంద్రబాబు గారి బేసిస్ మీద జరిగింది. అప్పుడు ఎన్డీఏలో భాగస్వామి, కానీ అప్పుడు ఈ తరహా కాదు. ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోడీ సమక్షంలో జరిగినటువంటి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఏదైనా సరే ఆ అంశాలు అక్కడ చేయబోయేటటువంటి సంతకాలు ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంకి షెడ్యూల్ ఇవ్వాలి. ఆ షెడ్యూల్ ఒప్పుకోవాలి. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు ఏమంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వపు హామీలు అంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి హామీలు తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించి, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అందులో కూటమిలో భాగస్వామ్యం, మెయిన్ అయితే కేంద్రంలో భాగస్వామ్యం కోసం ఈ ప్రయత్నం చేసింది. అంతే తప్పించి ఇక్కడ హామీల్లో మాకు పాత్ర లేదని ముందే చెప్పారు. కాబట్టి నరేంద్ర మోడీ సమక్షంలో కనుక ఆ సంతకం చేస్తే అది ఫెయిల్ అయితే మోడీకి కూడా ఆ పాయింట్ అవుతుంది. కాబట్టి లేదా అసలు ప్రోటోకాల్ ప్రకారమే మోడీ సమక్షంలో అట్లాంటి సంతకాలు ఉండకూడదు విధానపరమైన అని ఏమన్నా ఉందో తెలియదు. అది తెలుగుదేశం వివరణిస్తే కానీ తెలియదు. బట్ సంతకం పెట్టలేదు. నేను అనుకోవడం అయితే రేపు ఛార్జ్ తీసుకుంటారు కదా సచివాలయంలో, ఛార్జ్ తీసుకున్న తర్వాత డ్యూటీస్ స్టార్ట్ చేసేటప్పుడు పెట్టే సంతకాల్లో అవి ఉంటాయి అనుకుంటున్నా. ఏది, పెన్షన్ 4,000 రూపాయలకి పెంచడం, వికలాంగులకు 6,000 రూపాయలు, 50 ఏళ్లలోపు వాళ్ళకి పెన్షన్, ఎందుకంటే రేపు ఫస్ట్ నుంచి ఇచ్చేస్తానన్నారు. అది నెంబర్ 1. 50 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ అయితే రేపు జరగకపోవచ్చు. ముందు 7,000 రూపాయలును 4,000 రూపాయలు అన్నటువంటిది బిగిన్ చేసేయచ్చు. అట్లాగే 6,000 రూపాయలు వికలాంగులకు అనేటువంటిది బిగిన్ చేసేయచ్చు. అదొక సంతకం. అట్లాగే ఈ ఏదైతే డిఎస్సి, మెగా డిఎస్సి ఒకటి, ఇవన్నీ చెయ్యొచ్చు అని నేను అనుకుంటున్నాను.